హాయ్ అండి, అందరికీ ముందుగా హ్యాపీ రంజాన్, అస్సలాముఅలైకుం. అండ్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ మీరు ఎలా ఈరోజు రంజాన్ చేసుకున్నారు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే లేసామన్నమాట. టీ కాఫీ అన్నీ పెట్టేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేసాము. అలాగే ఇంకా చట్నీ అయితే పట్టేసి పక్కన అయితే పెట్టేసామన్నమాట. షీర్ కుర్మాగా అయితే ఇక్కడైతే పాలైతే పొంగిచ్చేసామండి పక్కన. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా 9కి నమాజ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగానే లేచి ఇంకా ఇంట్లో అందరు స్నానాలు చేసేసి ఇంకా పిల్లలు లేసే వెంటనే ముందు టిఫిన్ అనేది బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి పక్కనైతే పెట్టేసామన్నమాట. ఇడ్లీ అలాగే కాఫీ ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా సేమియా షీర్ కుర్మా అయితే కొంచెం లేట్ అయింది, వాళ్ళు పోయి వచ్చిన తర్వాత తింటామని చెప్పేశారు. ఇంకా అంతలో అమ్మ అయితే ఇంకా మటన్ అయితే క్లీన్ చేసేసి కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను నా డ్రెస్ అయితే ఎలా ఉందో చూపిస్తానండి. సింపుల్గానే వేసుకున్నాను అనమాట. ఇంట్లో ఏంటంటే రంజాన్ రోజు కుదరదు అనమాట రెడీ అవ్వడానికి. ఇంకా శారీస్ అంటే శారీ అనేది కట్టుకొని ఇంకా ఇంట్లో పని చేసుకోవడం అస్సలు కుదరదు అనమాట. అందుకే నేను సింపుల్గానే లాంగ్ ఫ్రాక్ అనేది వేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ పని ఉందన్నమాట ఇంట్లో. బ్యాక్ సైడ్ నుంచి చూసారా, లాంగ్ ఫ్రాక్ అనమాట. చాలా సింపుల్ వేరు, నిజంగా అండి హాయిగా ఉందన్నమాట. నాకు నిజంగా డ్రెస్సులే ఎక్కువగా ఇష్టం అనమాట. అంటే శారీస్ అంతా ప్రిఫేర్ చేయను. అండ్ షీర్ కుర్మా కోసం 2 రకాల సేమియాలు అనేది తెప్పించాము. ఇంకొకటి వచ్చేసి లూజ్ సేమియా, ఒకటి వచ్చేసి ఇంకా ప్యాకెట్ సేమియా అనమాట. షీర్ కుర్మాకి మెయిన్ సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏది పడితే అది వేసుకుంటే మాత్రం షీర్ కుర్మా అస్సలు కుదరదనమాట. అందుకే 2 రకాల షీర్ కుర్మా కోసం తెప్పించింది. ఇంకొకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా అనేది పక్కనైతే మేము కట్ చేసి పెట్టేసుకున్నాము. అది కూడా చూపిస్తాను. అలాగే ఇంకా దాల్చా కోసం అయితే శనగబేలు అనేది నానబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇంకా అమ్మకైతే మార్నింగ్ నుంచి కాల్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఈద్ ముబారక్ చెప్పడానికి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ చెల్లెలు అందరూ కాల్ చేసి అయితే ఫుల్ బిజీలో ఉంది. ఇంకా అట్లే ఇంకా మాట్లాడుతూ మొత్తం పని అయితే చేసేస్తుంది. ఇక్కడైతే మటన్ అయితే 2.5 కేజీలు తెప్పించామండి. ఎందుకంటే ఇంకా మా బయట నుంచి అయితే కొంతమంది గెస్ట్లు అయితే రావడానికి అంటే వస్తున్నారనమాట మధ్యాహ్నం ఇంకా భోజనానికి. అందుకని ఇంకా చికెను అలాగే మటన్ అనేది తెప్పించేసాము. మటన్ బిర్యానీ కాబట్టి మటన్ అనేది ఎక్కువగా పడుతుంది బిర్యానీలోకి. అందుకే ఇంకా 3 కేజీలు మ్యాక్సిమం 3 కేజీలు తెప్పించేసి పక్కన పెట్టేసాము, నీట్గా కడిగేసి. ఇంకా అలాగే షీర్ కుర్మా కోసం ఇంకా పక్కనైతే సేమియా అనేది బాగా నెయ్యిలో వేయించేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. అలాగే బాయిల్ చేసిన పాలు అనేది పక్కన పెట్టేసుకున్నాము, మిల్క్. అలాగే ఇంకా ఇక్కడైతే ఇక్కడైతే చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాం అనమాట. చికెన్ కూడా 3 కేజెస్ అనేది తెప్పించేసాము. ఎందుకంటే చికెన్ 65 అలాగే చికెన్ పకోడీ అండ్ చికెన్ ఫ్రై అన్నమాట. ఇక్కడ వచ్చేసి భాజీ కోసం అయితే మెయిన్ పచ్చిమిరకాయలు, టమాటాలు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. నేనే ఇది చేసేది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా గోంగూర, చుక్కకూర 2 కలిపి చేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే మ్యాక్సిమం అందరూ గోంగూరతో చేస్తుంటారు, కాకపోతే గోంగూర చుక్కకూర వేసి చేస్తే భాజీ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా పచ్చిమిరకాయలు అలాగే ఇంకా టమాటాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే భాజీ వేసేసి ఇంకా పక్కనైతే మగ్గబెట్టడానికి అయితే పెట్టేసామన్నమాట. ఇక్కడైతే షీర్ కుర్మాలోకి జీడిపప్పు, బాదం అనేది మనం గీలో బాగా వేయించేసి పక్కనైతే పెట్టేసుకున్నామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ షీర్ కుర్మా కోసం మ్యాక్సిమం మేము బాగా వేయించేసి గీలో పాలల్లో అయితే కలిపేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే షీర్ కుర్మాకి ఎలా ఉంటే అలాగే చిన్నగా కట్ చేయకుండా అలా వేస్తుంటారు. షీర్ కుర్మాకి సన్నగా సేమియా అనేది కట్ చేసి వేయించేసి బాగా నెయ్యిలో దాంట్లో యాడ్ చేసి ఇంకా దాంట్లోకి అయితే ఇంకా షుగర్ కూడా యాడ్ చేయాలండి. షీర్ కుర్మా ఏంటంటే ఎక్కువగా మనము అంటే గట్టిగా చేయకూడదు. కొంచెం పాలు అనేది నీళ్ళు అనేది యాడ్ చేసి కొంచెం పతలాగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఉండే కొద్దీ అది గట్టిపడిపోతుందండి. ఇప్పుడైతే షుగర్ అనేది యాడ్ చేసేసాము.
షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం షుగర్ అనేది తక్కువగా తినే వాళ్ళైతే మ్యాక్సిమం కొంచెం లైట్గా వేసుకోండి. ఇక్కడైతే బాదం వేసేసింది. ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పు అలాగే గసగసాలు అనేది వేయాలి అనమాట. దీంట్లో ఇంకొకటి నేను స్కిప్ చేసింది ఏంటంటే ద్రాక్ష అనేది వేయడం లేదు నేను, ఎందుకంటే అది పుల్లదనం వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా సాయంత్రం దాకా ఉండేటట్టుకి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అందుకని ఇంకా ద్రాక్ష అయితే వేయలేదు. బాదం, జీడిపప్పు అలాగే గసగసాలు వేసి బాగా మెల్ట్ చేసేసామన్నమాట. ఇంకా అది ఇంకా 5 మినిట్స్లో ఆపేసి ఇంకా పక్కనైతే పెట్టేయాలి. ఇప్పుడు లాస్ట్లో మిల్క్ మెయిడ్ అనేది వేయాలండి, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో యాడ్ చేసి షుగర్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మిల్క్ మెయిడ్ అనేది కొంచెం షుగర్స్ కాబట్టి లిక్విడ్ కాబట్టి అది వేసేటప్పుడు ఏంటంటే కొంచెం షుగర్ అనేది తక్కువ వేసుకొని ఇదైతే కలుపుకోవాలి దాంట్లో. ఇది వేసిన వెంటనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఖీర్కి కావాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది వేస్తేనే దానికంటే షీర్ కుర్మా పేరు వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఇది లేకుండా వేసినా అంతగా టేస్ట్ ఉండదు, కానీ ఇది వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నమాజ్ అయిపోయి మా నాన్న అయితే ఇంటికి వచ్చేసాడు. ఇంకా రాఖీనైతే పిలుస్తున్నాడు అనమాట, రావడం లేదు, అది అలిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసాము ఆల్మోస్ట్. ఇంకా మటన్ బిర్యానీ అయితే రెడీ చేయాలి కదా, ఇంకా అని ముందే అయితే ఒక 2 అవర్స్ ముందే మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పౌడర్, ఇంకా పెరుగు, అలాగే ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసి యాడ్ చేసి పెట్టేసుకున్నాము. కొంచెం లైట్గా బ్రౌన్ ఆనియన్స్ అనేవి వేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాము, ఎందుకంటే చికెన్లో కూడా మనము చికెన్ పకోడీ చేస్తున్నాం, చికెన్ 65 చేస్తున్నాం, అలాగే చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాం కాబట్టి 3 ఐటమ్స్. మనం 3 ఐటమ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వీటిలో వేసుకొని మనం కలుపుకోవాలి. దీంట్లో వచ్చేసి ముందుగా మనము ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, అలాగే ఇంకా పసుపు వేయకూడదండి. పసుపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అంటే మనము కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకున్నాము, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చికెన్ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మొత్తం కలిపి మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా ఏ వస్తువు అయినా అండి మనము నీట్గా 1-2 సార్లు కడిగేసి మనం వాష్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకా బాయిల్ చేసేసుకుంటే ఇంకా కుక్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను రెడ్ కలర్ అనేది వేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మా తమ్ముడు అయితే తొందరగా వచ్చేసాడనమాట. మా ఆయన అలాగే మా పెద్ద తమ్ముడు వచ్చేసి ఇక కొంచెం పని ఉండి బయటే ఉండిపోయారు, ఇంకా రాలేదన్నమాట నమాజ్కి వెళ్ళి. ఇక్కడైతే నేను చికెన్ అలాగే మొత్తం చెప్పాను కదండి ఇంగ్రీడియంట్స్ అనేది మ్యాగ్నేట్ చేసేసి అయితే ఆల్మోస్ట్ ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంకొకటి ఇందాక చెప్పాను కదా చికెన్ పకోడీకి అయితే కలిపి పెట్టేసామని, ఇది వచ్చేసి చికెన్ 65కి అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాం అనమాట. అదైతే నేను కొంచెం చూపించాను ఓవరాల్గా. అండ్ అలాగే ఇక్కడైతే మటన్ కూర్మా అనేది చేస్తున్నాము. మటన్ కూర్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో కొంచెం డిఫరెంట్గా వేస్తామన్నమాట. మనం ముందు దాంట్లో చికెన్లో మ్యాగ్నేట్ చేసిన దాంట్లో అయితే పసుపు అయితే అస్సలు యాడ్ చేయలేదండి, కాకపోతే ఇక్కడైతే యాడ్ చేయాలి కంపల్సరీ. పసుపు, ఉప్పు, కారం, అలాగే పెరుగు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పెరుగు అనేది ఏంటంటే మనము మటన్ కూర్మా చేస్తున్నాం కాబట్టి మెయిన్ కూర్మా మొత్తం అంటే ముక్క పట్టాలంటే కంపల్సరీ పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. మటన్కి మ్యాగ్నేట్ అవ్వడానికి కూడా ఇదే మెయిన్ అనమాట. పెరుగు లేకపోతే మెయిన్ రోల్ అంతా అసలు దేనికి పనికిరాదనమాట. మెయిన్ పెరుగు అండి, అది గుర్తుపెట్టుకోండి మటన్ కుర్మాకి. ఇంకా మటన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే పెరుగు, ఇంకా ఏంటంటే కొంచెం కూర్మా మసాలా అనేది దొరుకుతుంది, మటన్ కూర్మా మసాలా. అది మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా, హోల్సేల్ గరం మసాలా ఉంటుంది కదండి మనం ఇంట్లో మొత్తం వేయించుకొని పెట్టేసుకొని వాడేది, అదైతే వేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో నేను మొత్తం చూపిస్తా అని చెప్పాను కదా ఏమేమి ఐటమ్స్ చేసాము ఏంటి అనేది. నేను ఫస్ట్ ఇంట్లో వచ్చేసి ఇంకా సేమియా, షీర్ కుర్మా సేమియా అనేది నేను సర్వ్ చేయడానికైతే 2
గిన్నెలలో వేస్తున్నాను. షీర్ కుర్మా అయితే సూపర్గా రెడీ అయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం ఇంకా బాయిల్ చేయడానికి వాటర్ అనేది తీసుకున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తానండి. బాయిల్ చేయడానికి అయితే వాటర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా 70% కుక్ అయ్యేటట్టుగా వాటర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట మెజర్మెంట్. దాంట్లో వచ్చేసి ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసాము. నెక్స్ట్ దీంట్లోకి అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మసాలా ఇంగ్రీడియంట్స్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చెక్క అని వేసేసాము 2. ఎక్కువగా స్పైసీనెస్ కాకుండా మరీ థిక్నెస్ కాకుండా మనము మీడియంగా వేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి 3 లవంగాలండి. మనం చెక్క 2 తీసుకున్నాం కదండి, ఇంకా లవంగాలు వచ్చేసి 3 తీసుకోవాలి, ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి 2 యాలకులండి. ఇంకా దీంట్లోకి ఇవి 3 పడ్డాయి కదండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమి వేయాలి కూడా నేను చూపిస్తాను. ఇంకా అలాగే ఇక్కడైతే నేను 1 అనసపు తీసుకున్నాను. ఇది ఏంటంటే ఒకటి దొరకలేదు నాకు, సగమే దొరికింది. ఇంకొకటి చూద్దాము అని ఇంకొకటి వేయడానికి అయితే ట్రై చేశాను. ఏంటంటే ఇంకా బిర్యానీ అంటే ముందు ఫ్లేవర్ అనేది రావాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు. దాంట్లో అప్పుడు బాయిల్ చేసే అంటే బాయిల్ చేస్తున్నాం కదా మనం వాటర్, దాంట్లోనే ఒకటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాలుక్కాయ, అలాగే జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ అనేది తీసుకున్నాను, పుదీనా మంచిగా వాష్ చేసేసి ఇక్కడైతే యాడ్ చేసేసాను. మనము ఏంటంటే బాస్మతి రైస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేయాలండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆయిల్ అనేది కంపల్సరీ వేయాలి. ఇక్కడ వచ్చేసి షాజీరా తీసుకున్నాను నేను. షాజీరా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చాలామంది చేసే తప్పు ఏంటంటే దీంట్లో వచ్చేసి పచ్చిమిరకాయలు కోసేసి నిలువుగా వేస్తారంటే అది వేయొద్దండి, టేస్ట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి దమ్ బిర్యానీకి. ఇంకొకటి చాలామంది పచ్చిమిరకాయలు వేసి చేస్తూ ఉంటారు, కాకపోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలన్నా అలాగే కుదరాలన్నా ఇప్పుడు నేను చూపించిన యాజ్ యూజువల్లీ అలాగే వేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో యాడ్ చేసింది నేను ఆయిల్ అండి, 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇంకొకటి చాలామంది అనుకుంటుంటారు పచ్చిమిరకాయలు వేయకుండా ఎలా చేస్తారో అని, కానీ ఒకసారి చేయండి మీకు తెలుస్తుంది. మీరు కావాలంటే మటన్ బాగా మ్యాగ్నేట్ చేసేసి రైస్ వేసేటప్పుడు లేయర్ కింద వేసుకుంటే కొత్తిమీర, పుదీనా, అలాగే డ్రై ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మీరు కలుపుకోవచ్చు ఆ టైంలో పచ్చిమిరకాయలు వేయాలి అనుకుంటే. అలాగే ఇక్కడ చికెన్ 65 అయితే బాగా కుక్ అవుతుంది. ఇక్కడైతే మటన్ కూర్మా అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా గ్యాస్ అనేది కట్టేస్తే ఇంకా సరిపోయిద్దండి. ఇక్కడ వచ్చేసి రాఖీ చికెన్ అనమాట, వేస్టేజీ. అలాగే 4 ముక్కలు తీసేసి వాడికైతే కుక్ చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి దాల్చాకు అయితే ప్రిపేర్ చేయడానికి అయితే పక్కన పెట్టేసాము. ఇక్కడైతే లాస్ట్ మొత్తం చూపిస్తానండి. భాజీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయి పక్కన అయితే పెట్టేసాము. ఇంకా దాల్చాకు కూడా ప్రిపేర్ చేసేసి పక్కన అయితే పెట్టేసాము అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ 65 అనమాట. ఇది బిర్యానీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి ఇంకా షీర్ కుర్మా అనమాట. ఎందుకంటే ఇంకా భోజనం వేలైంది కాబట్టి మధ్యాహ్నము ఇంకా మొత్తం తీసి పెట్టేసేయాలి, అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మటన్ కుర్మా అనమాట. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా రాలేదండి, వచ్చే టైం అయింది కాబట్టి అందరికీ ఇంకా మధ్యాహ్నము లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్గా ఉడికేసింది, ఇంకా తీసేస్తుందనమాట. ఇంకా భోజనానికి కూర్చోవాలి, టైం అయిపోయిందని. ఇంకా మ్యాక్సిమం 2 అయిపోయిందనమాట. ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి, కాకపోతే ఇంకా మహానంది అటుపక్క ట్రిప్ వేసాం కాబట్టి కొంచెం కుదరలేదండి, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మరి ఇన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఈరోజు ఐటమ్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీ నా కమెంట్ బాక్స్లో చెప్పండి. బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా మా ఆయన అలాగే మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు. ఇంకా నేనైతే ఎర్రనీళ్ళు తీద్దామని బయటైతే నిలబెట్టేసింది అనమాట. తను వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అండ్ వెనకాల మా వారు అలాగే ఇంకా చిన్నోడు కూడా వస్తున్నాడు. ముగ్గురిని అక్కడే తీపిచ్చేద్దాము ఇంకా నిలబెట్టేసి అని. ఎందుకంటే నమాజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని దిష్టిలు తగలకుండా మ్యాక్సిమం ఈద్గా దగ్గరికి వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేటప్పుడు ఇంట్లో అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎర్రనీళ్ళని తీసి లోపలికి పంపించాలన్నమాట. అందుకే ఇంకా అమ్మకైతే కెమెరా ఇచ్చేసాను. ఫస్ట్ టైం కదా అమ్మ కెమెరా హ్యాండిల్ చేయడం, అందుకే ఏదైనా మిస్టేక్ జరిగితే సారీ అండి. ఇంకా ఇక్కడైతే మా ఆయనకి అలాగే మా తమ్ముడికి అయితే తీసాను. వాడికి పిలిచాను వెనకాల, చిన్నోడికి వాడికి చాలా సిగ్గు రావడానికి, అందుకే వాడు రాలేదు. అండ్ ఇక్కడైతే తీసేసి ఇంకా లోపలికైతే పంపించేస్తుంది అనమాట. చాలా హ్యాపీగా జరుపుకున్నాం మేమైతే రంజాను. మీరు ఎలా జరుపుకున్నారు నా కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి.